అయితే సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. నీ సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సాటి మానవుడు ప్రేమించగలిగితే సమాజం బాగుపడుతుంది. ప్రపంచం బాగుపడుతుంది. కక్షలు కనపడవు, కుట్రలు కనపడవు, ద్వేషాలు కనపడవు. మరి సమాజం అంతా కూడా ఐక్యత కలిగి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది. ఆ ప్రేమను చాటి చెప్పడానికే నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమను బోధించడానికే నాలాంటి దైవజనులు దేవుడు లేపుతున్నాడు. సమాజానికి ప్రేమను తెలియజేయండి, సత్యాన్ని తెలియజేయండి, జ్ఞానాన్ని తెలియజేయండి, మనిషి యొక్క విలువేంటో తెలియజేయండి, సమాజానికి తెలియజేయండి అని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరం జీవించి సత్యాన్ని బోధించి తన ప్రాణాన్ని పాపి కొరకు తన ప్రాణం పెట్టి మనిషి నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు కలవారి శిలువ రక్తాన్ని కార్చాడు మనందరి కొరకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం ఏంటో గ్రహించండి, సత్యం తెలుసుకోండి. మరొక శ్రేష్టమైన మాట నేను తెలియజేయబోతున్నాను. 4వది